హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో మీనా అందరితో ఆవేశంలో వచ్చి ఈయన చెయ్యో కాలో విరిచేస్తారు. అనగానే మనోజ్ వాడు వచ్చి నా చెయ్యో కాలో విరిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తారు మీరు? ఏం చెయ్యగలరు మీరు? అని మీనా అడుగుతది. వెంటనే మనోజ్ వాడు రౌడీయిజం చేస్తాడని ముందు జాగ్రత్తగా నా బాడీగార్డ్‌ని తీసుకొచ్చాను. చూస్తావా? బాబు బాడీగార్డ్ ఒకసారి లోపలికి రా అమ్మా. యెస్ బాస్ అని లోపలికొస్తాడు. అందరూ అతన్ని జూసి షాకయితారు. రవి ఏమో బాడీగార్డ్ అంటే ఏమో అనుకున్నాను. ఇంత బాడీ ఉన్న గార్డ్ అనుకోలేదు అని అంటా ఉంటే శృతి 2 కాళ్ళ మీద నిలబడి ఉన్న గున్న ఏనుగులా ఉన్నాడే అని అంటా ఉంటది. మనోజేమో ఇప్పుడు పిలు మీ ఆయన్ని అనగానే మీనా మంచిది. మీకు బాడీగార్డ్ అవసరమేమో. మా ఆయనకి గుండె ధైర్యం ఉంది. ఉండండి ఫోన్ చేసి నేనే పిలుస్తాను. మీ మంచి కోరి చెప్తే మీకు అర్థం కాదు. అనుభవించండి అని ఫోన్ తీసుకొని ఏయ్ జరుగు అనుకుంటూ బాడీగార్డ్‌ని బయటికెళ్ళిపోతది. బయటికెళ్ళి ఫోన్ చేయంగానే బాలు వచ్చేస్తాడు. బాలుకి లోపల జరిగిందంతా చెప్తది మీనా. బాలు ఆవేశంగా, కోపంగా లోపలికెళ్ళి ఏరా నేను నీకు ఉత్తరాలు రాసి బెదిరిచ్చానా? ఎవడ్రా నీకు చెప్పిన సన్యాసి? ముందు నీకు బుద్ధి చెప్పి తర్వాత వాడికి చెప్తాను. రారా తేల్చుకుందాం రారా! అని కాలర్ పట్టుకొని అంటా ఉంటే మనోజ్ విడిపించుకొని రేయ్! మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఆగు దూరంగా ఉండే మాట్లాడు అనగానే బాలు ఏంట్రా మాట్లాడుకునేది అని కొడతా ఉంటాడు. ప్రభావతి బాలు ఆగరా ఆగరా అని అంటా ఉంటది. రోహిణి కూడా బాలు బాలు అని అంటా ఉంటది. ఇంట్లో వాళ్ళందరూ బాలుని అంటా ఉంటారు. వాళ్ళ నాన్న గట్టిగా ఒరే బాలు ఆగరా ఏంటిది ఇల్లేనా మీరసలు అన్నదమ్ములేనా నా కళ్ళ ముందే ఇలా కొట్టుకొని చస్తారా అనగానే బాలు వాడు అనవసరంగా నా మీద నిందేస్తే నేను ఊరుకుంటానా అని అంటా ఉంటే మనోజ్ నువ్వు నా మీద చేయి చేసుకునేదాకా నేను ఆగుతానా బాడీగార్డ్ని తీసుకొచ్చాను చూసావా ఎలా ఉన్నాడో అనగానే బాలు ముందు నీ బాడీ సరిగ్గా ఉండాలి కదరా అని కొట్టబోతాడు. బాడీగార్డ్ చెయ్యి అడ్డు పెట్టి బాలుని పట్టుకుంటాడు. బాలు గట్టిగా ఆ బాడీగార్డ్ కడుపులో గుద్దుతాడు. బాడీగార్డ్ ఎళ్లి మనోజ్ మీద పడతాడు. రోహిణి ఇంకా ప్రభావతి గుండెల మీద చేయి పెట్టుకుంటారు అమ్మో అని. అందరు షాక్ అయితారు. మీనా ఏమో నవ్వుకుంటది లోపల లోపల. మనోజ్ ఏమో అమ్మ కాపాడండి కాపాడండి పచ్చడైపోతున్నాను అప్పడమైపోతున్నాను వీణెవడైనా లేపండి లేపండి అని ఏడ్చుకు మొహం పెట్టి అంటా ఉంటే రవి వెళ్ళి లేపుతాడు. మనోజ్ ఆ ఊ అనుకుంటూ లేస్తాడు. ఆ బాడీ గార్డ్ ఏమో ఏడుస్తా ఉంటాడు. శృతి నవ్వుతూ వీణ్ణా మీరు బాడీ గార్డ్ లా పెట్టుకున్నారు అని అంటా ఉంటే రవి ఏనుగులా ఉన్నాడు అనుకున్నాను పీనుగులా పడిపోయాడు కదరా బాలు ఏమో ఒరేయ్ చాలా ఇంకా కావాలా అని అంటా ఉంటే మనోజ్ ఒరే దున్నపోతా ఒక్క గుద్దుకే పడిపోయావేంట్రా అనగానే ఆ బాడీగార్డ్ ఏడుస్తూ ఇప్పటి వరకు నన్ను మా ఆవిడ తప్ప ఎవరూ కొట్టలేదు బాస్ అనగానే మనోజ్ ఇప్పుడు నేను కొడతాన్రా నీ మొహానికి సగం షాప్ అమ్ముకునే అంత తిండి పెట్టాను కదరా ఏ పో అవతలకి అని అంటాడు. ఆ బాడీగార్డ్ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. మనోజ్ ఏమో రేయ్ చెప్పరా ఎందుకురా ఇలాంటి లెటర్స్ రాసి నన్ను బ్లాక్మెయిల్ చేసినావు అనగానే బాలు మళ్ళీ అదే మాట అంటావేంట్రా ఒక్క గుద్దు గుద్దానంటే నెత్తురు కక్కొని చస్తావు అని అంటాడు. సత్యమేమో ఒరే బాలు ఏరా అందరి మీద చెయ్యెత్తడమేనా అని అంటా ఉంటే ప్రభావతి నాకు నీ మీదే అనుమానంగా ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనగానే మీనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మా ఆయన ఒక్క పిడికిలి గుద్దు గుద్దితే చాలు మీ అబ్బాయి మంచినీళ్ళు కూడా అడగరు అని అంటది. అప్పుడు ప్రభావతి ఏయ్ ఏంటే నోరు లేస్తుంది నువ్వు నోటితోనూ వాడు గుద్దుతోనూ చంపేస్తారా మమ్మల్ని నాకు గుండెపోటొస్తుందని రాస్తాడా వీడు అని అంటా ఉంటే బాలు నువ్వాగు గుండెపోటు గుండె ఉన్న వాళ్ళకే వస్తుంది నీకెందుకు వస్తుంది పార్లర్ అమ్మా ఎందుకు వీడిలా మాట్లాడుతున్నాడు అసలేం జరిగింది అని అడుగుతాడు. రోహిణి అక్కడ జరిగిందంతా చెప్తది. అదంతా విని బాలు వాడలా అనగానే నన్ను పిలవాల్సింది నేనొచ్చి ఒక్క గుద్దు గుద్ది వాడితో నిజం మొత్తం కక్కిచ్చేవాణ్ణి అని అంటా ఉంటే మీనా నాకిప్పుడు అనుమానం వస్తుంది. ఆ చెప్పిన వాడే వాడి మీద అనుమానం రాకుండా మీ పేరు చెప్పుంటాడేమో అనంటది. అప్పుడు బాలు ఆలోచించి అవును నిజమే. ఒరేయ్ ఉత్తరాలు అందుకున్నోడా స్వామీజీ చెప్పింది గుడ్డిగా నమ్మినోడా అప్పుడే అక్కడికి నన్ను పిలుచుంటే వాడి చేత నిజం మొత్తం చెప్పిచ్చేవాణ్ణి కదరా నీ ముందే అని అంటా ఉంటే సత్యం అవునరా వెంటనే బాలుకు ఫోన్ చేసి చెప్పుండాలి కదా అని అంటాడు. రవి ఏమో అనవసరంగా పక్క తడిపే బాడీగార్డ్ని పక్కనేసుకొని వచ్చావు అని అంటాడు. బాలు ఏమో అనవసరంగా ఎవరో చెప్పింది విని నన్ను అనుమానిస్తావేంట్రా ఏ సన్నాసైనా కన్నతల్లికి గుండెపోటు వస్తుందని ఉత్తరం రాస్తాడా అని అంటా ఉంటే శృతి మీకు లెటర్ రాసి బెదిరిస్తే మీరు బెదిరిపోతున్నారు అంటే
మీరే ఏదో ఒక తప్పు చేసుండాలి. లేకపోతే వాడు డబ్బు కోసం మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసుండాలి. అదీ కాదంటే మీతో ఉన్నవాళ్ళెవరైనా ఏదైనా తప్పు చేసుండాలి. ఇది నేనొక నవల్లో చదివాను. అనగానే రవి, అవును. ఎవరికైనా ఇలాంటి అడ్రస్ లేని ఉత్తరాలొస్తూ ఉంటే పంపించేవాడికి మీ వీక్ పాయింట్ ఏంటో తెలిసుండాలి. ఇలాంటి వాళ్ళ గురించి పోలీసులకు చెప్తే వాళ్ళే చూసుకుంటారు. అనగానే రోహిణి కంగారు పడుతూ, పోలీసులని, కేసులని తిరిగితే బిజినెస్ పాడైపోతుంది. మాటి మాటికి పోలీసులు షాప్‌కొస్తా ఉంటే కస్టమర్లు భయపడి ఎవ్వరూ రారు అనంటది. సత్యం, ఇంకోసారి లెటరొచ్చినప్పుడు చూద్దాం. ఇప్పటికి వదిలేయండి. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. అనగానే అందరూ ఎళ్ళిపోతారు. బాలు, మీనా బయటికెళ్తారు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలని రోహిణి గూడా బయటికెళ్తది. బయటికెళ్ళి ఆలోచిస్తా ఉంటే బాలు, మీనా, ఏం ఆలోచిస్తున్నారండి అని అడుగుతది. నాకేదో తేడా కొడుతుంది మీనా. ఏ విషయం గురించంటున్నారు? ఇంతసేపు ఇంట్లో జరిగిన హంగామా గురించి మీనా. అసలు మనోజ్ గాడిని ఎవడో ఎందుకు ఏడిపిస్తున్నాడు? ఏమై ఉంటుంది? పోనీ వీడేదైనా ఎదవ పని చేసుంటాడా అనుకుంటే, వాడు నా పేరు చెప్పాడు. వీడు ఇంటికొచ్చి ఆవేశంగా నా మీదెగిరాడు. అసలు వాడు నా పేరెందుకు చెప్పుంటాడంటావు? అని అంటా ఉంటే మీనా, నాకు అదే అర్థం కావడం లేదండి. పోనీ పోలీసులకి చెప్దామా అంటేను రోహిణి వద్దంటుంది. ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండాలి. రోడ్డుకెక్కితే ఏం బాగుండదని నేను ఏమీ మాట్లాడలేకపోయాను. అనగానే బాలు, నాకు అక్కడే కొడుతుంది మీనా. ఈ వ్యవహారాన్ని పెద్దది చేయకుండా పార్లరమ్మ ఎందుకు అడ్డుపడుతుంది? అంటే ఈ గొడవకి పార్లరమ్మకి కూడా ఏదో లింక్ ఉందన్నమాట. పోనీలేండి, అది మీరు కాదని తెలిసిపోయింది కదా! వదిలేయండి. అనగానే బాలు, ఉహుం, ఇలాంటివి అంత సులువుగా వదిలేయకూడదు మీనా. సమస్య ఇంటి దాకా వచ్చింది కాబట్టి ఇది అందరి సమస్య. మనం దీన్ని ఇలా వదిలేస్తే రేపటి రోజున ఇంట్లో వాళ్ళందరూ బాధపడాల్సొస్తుంది. నేను వదలను. అసలు ఆ మనోజ్ గాడికి ఈ లెటర్లవన్నీ ఎవరిచ్చారు? ముందు వాణ్ణి వెతికి పట్టుకుంటాను. అప్పుడు తీగలాగితే డొంక కదులుతుంది. ఆ తర్వాత వివరాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తాయి అని అంటా ఉంటే అవంతా విని రోహిణి, అమ్మో! బాలు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు అంటే అంత ఈజీగా వదిలిపెట్టడు. ఏం చేయాలిప్పుడు అని అనుకుంటది. తర్వాత రోహిణి ఇంకా విద్య నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. విద్య రోహిణిని చూస్తూ, ఈరోజేంటే నువ్వు చాలా హాట్‌గా ఉన్నావు. రోహిణి అని సీరియస్‌గా చూస్తది. విద్య, నువ్వు అనుకుంటుంది ఆ హాట్ కాదే. మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాల వల్ల నీలో పెరిగిన వేడి. సరే ఉండు. నీ వంట్లో వేడి తగ్గడానికి వెళ్ళి ఏదైనా కూల్ డ్రింక్ తీసుకొస్తాను అని వెళ్తా ఉంటే రోహిణి, ఏయ్, ఆగు. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నా పరిస్థితి చూస్తుంటే నీకు కామెడీగా ఉందా? అసలే ఎప్పుడేం జరుగుతుందో తెలియక నేను చస్తుంటే అనగానే విద్య, రోహిణి, నువ్వు మనోజ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడే వైకుంఠపాళి ఆట మొదలు పెట్టేశావు. నిచ్చెన ఎక్కడం, పాములు మింగడం అలవాటు చేసుకోవాలి అని అంటది. అప్పుడు రోహిణి, ఏంటే నువ్వింకా భయపడుతున్నావు? ఆ దినేష్ గాడు బాలుని ఇరికిచ్చి చచ్చాడు. ఇప్పుడు ఆ బాలు నుండి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావడం లేదు అనగానే విద్య, వాడు బాలు పేరు ఎందుకు చెప్పాడు అని అడుగుతది. అప్పుడే కదా నా సమస్య ఇంకా పెద్దదవుతుంది. బాలుకి భయపడి నేను ఆ డబ్బులు వాడికిస్తానని వాడు ప్లాను అనంటది. వెంటనే విద్య, అవునవును, బాలు కంట్లో ఏది పడ్డా అంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఈ విషయంలో అయితే అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు అని అంటా ఉంటే రోహిణి, నాకు అదే భయంగా ఉందే. ఆ బాలు ఎప్పుడూ కారులో ట్రిప్పులు ట్రిప్పులు అని తిరుగుతూనే ఉంటాడు. ఖచ్చితంగా దినేష్ని కనిపెడతాడు. ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదే. ఏదో ఒకటి చెయ్యాలి కదా అని విద్య అంటది. వెంటనే రోహిణి, బాలు తన జీవితంలో ఏ సమస్య లేకపోతేనే వేరే వాళ్ళ జీవితం మీద దృష్టి పెడతాడు. అదే తనకి మీనాకి ఏదైనా సమస్య వస్తే అప్పుడు మనల్ని పట్టించుకోవడం మానేస్తాడు అనగానే విద్య, అయితే ఇప్పుడు మీనాకి బాలుకి ఏదైనా గొడవ పెడదాం అనుకుంటున్నావా అని అంటా ఉంటే రోహిణి, "ఉమ్, ఈ సమస్యకున్న ఒకే ఒక్క పరిష్కారం అదే. గొడవ ఎలా పెట్టగలవు అని విద్య అడుగుతుంది. శివ దొంగతనం చేసిన వీడియో బాలు మొబైల్లో ఉందని గుణ చెప్పాడు కదా. ఆ వీడియోని మనం ఇప్పుడు ఎలాగైనా కొట్టేయాలి అనగానే విద్య, బాలు మొబైల్ని దొంగతనం చేయడమా? అంత సులభం కాదు. రోహిణి ఏమో, మొబైల్ని ఎవరే దొంగతనం చేయమన్నారు? అందులో ఉన్న వీడియో మాత్రమే మనకొచ్చేలా చేసుకోవాలి. అదే ఎలా అని అంటున్నాను అని విద్య అంటది. ఏముంది, ఏమీ లేదు. నువ్వు బాలు కార్ని బుక్ చేసుకో.
కార్లో వెళ్ళేటప్పుడు నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని, అర్జెంట్ అని బాలు మొబైల్ తీసుకో. అలా కాల్ చేస్తున్నట్టు నటిస్తూ ఆ మొబైల్‌లో ఉన్న వీడియో నా ఫోన్‌కి పంపు. అనగానే విద్య, అమ్మో! బాలు మొబైల్‌లో నేనన్ని పనులు చేస్తుంటే బాలు చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు ఎలాగైనా ఆ రిస్క్ చేయాల్సిందే. అలా చేస్తేనే నేనిప్పుడున్న సమస్య నుండి బయటపడగలుగుతా. అనగానే విద్య, నువ్వు బయటపడతావు ఓకే. రేపు ఆ వీడియో బయటికొచ్చిన తర్వాత, ఈ వీడియో బయటికెలా వచ్చింది అని బాలు ఆలోచిస్తే, కార్‌లో నేను మొబైల్ అడిగిన విషయం గుర్తుకొస్తే, నన్ను చంపేస్తాడే. నా కోసం ఈ రిస్క్ చేయలేవా అని రోహిణి దీనంగా ఫేస్ పెట్టుకొని అడుగుతది. విద్య ఏమో, అంటే అది మరీ అని అంటా ఉంటే రోహిణి, నువ్వు నాకు ఆ వీడియో పంపించిన వెంటనే ఆ మెసేజ్‌ని డిలీట్ చేసేయి. ఆ తర్వాత బాలుకి తెలిసే అవకాశమే లేదు. ఏమోనే, చాలా పెద్ద రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. పోయి పోయి సింహం నోట్లో తలపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకే బాలుతో ఇవన్నీ? అనగానే రోహిణి, నా లైఫ్‌ని నేను కాపాడుకోవాలంటే ఇలాంటి రిస్కులు చేయక తప్పదు అనంటది. విద్య ఏమో, నీ వల్ల మీనాకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పాపం తనేం చేసిందే? అనగానే రోహిణి, ఏం పర్లేదు. ఆ మొగుడు పెళ్ళాలిద్దరు కలిసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళకిలాంటివి జరగాల్సిందే. ఈ శివగాడి విషయం బయటపడితే మా అత్తయ్య వాళ్ళిద్దరిని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తుంది. ఆ తరువాత ఇక నాకు ఎలాంటి సమస్యలు ఉండవు. అనగానే విద్య, ఏమో చేయడానికి భయంగా ఉన్నా నువ్వు అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నా. అలాగే చూద్దాం అనంటది. ఇటు బాలు మనోజ్ ఎళ్ళిన గుడికెళ్తాడు. వెళ్ళి గుడి మొత్తం వెతుకుతాడు. వెతికేసి ఎక్కడికి వెళ్ళాడీడు? ఎటు వెళ్ళిపోయాడు? అనుకుంటూ వెళ్తా ఉంటే ఒకతను ఇద్దరు మనుషుల్నేసుకొనొస్తాడు. రేయ్ బాలు అని అంటాడు. అన్నా నమస్తే అన్నా, బావున్నారన్నా? అనగానే అతను, ఆ! మాదేముందిలే, రాజకీయంలో తిరిగేవాళ్ళం. అధికారంలో ఉంటే ఇదిగో ఇలా జనాల్లో ఉంటాం. ప్రతిపక్షంలో ఉంటే ఇంట్లో ఉంటాం. అయినా నువ్వేంటిలా గుళ్ళో ఉన్నావు? నీకసలు దేవుడంటేనే నమ్మకం లేదు అనేవాడివి కదా! అనగానే బాలు, అవన్నీ పెళ్ళికి ముందన్నా. పెళ్ళయ్యాక మా మీనా పుణ్యమా అంటూ దేవుడిని నమ్మడం మొదలుపెట్టాను. ఆ దేవుడి దయ వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుందనుకోండి. అవునయ్యా! దేవుడిని నమ్మితే అంతా మంచే జరుగుతుంది. అనగానే బాలు, అన్నా మీరు ఈ గుడికి రోజూ వస్తుంటారు కదా! ఆ! రోజూ పార్టీ ఆఫీస్‌కి వెళ్ళే ముందు ఇక్కడికొచ్చి దండం పెట్టుకొని వెళ్ళడం నాకలవాటు. ఏంటి విషయం? ఎందుకలా అడిగావు? అనగానే బాలు, ఏం లేదన్నా. ఈ గుళ్ళో ఎవరైనా స్వామీజీ అంటూ తిరుగుతూ కనిపిచ్చారా? ఆ! ఆ! అవునయ్యా. ఎవడో దొంగ స్వామీజీ అనుకుంటా. ఈ గుడికొచ్చి కుంభాభిషేకం చేయాలని, అన్నదానం చేయాలని అందరినీ డబ్బులడుగుతున్నాడు. ఈ గుడి నిర్వాహకులు అతన్ని చూసి గుర్తుపట్టి, ఎవరు నువ్వు ఏంటి అని అడిగితే, ఏం చెప్పకపోగా తప్పించుకొని పారిపోదామని చూశాడు. ఆ తర్వాత జనమంతా కలిసి అతన్ని చితక్కొట్టారులే. ఇంతకీ నీకతనితో ఏం పని? అనగానే బాలు, అన్నా మీరతన్ని గుర్తుపట్టగలరా అని అడుగుతాడు. అప్పుడతను, గుర్తుపట్టగలరా అంటే మొహం కొంచెం కొంచెమే గుర్తుంది. కానీ వాణ్ణి కొట్టేటప్పుడు నేను వీడియో తీశాను. ఒకసారి చూడు. ఇదిగో చూడు అని వీడియో పెట్టిస్తాడు. బాలు చూస్తాడు. అందులో అందరూ దినేష్‌ని చితకబాదుతారనమాట. తర్వాత విగ్గు అదంతా ఊడిపోతది. బాలు చూసి గుర్తుపడతాడు. వీడే, వీడే అన్నా. అంటే వీడు నీకు ముందే తెలుసా అని వాళ్ళడుగుతారు. తెలియడం ఏంటన్నా, వీడొక పెద్ద ఎదవ. ఒకసారి వీడిని కొట్టి పోలీస్ స్టేషన్‌లో గూడా అప్పగించాను. అనగానే వేరొకతను, వాడి మొహం చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళ వల్లే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదయ్యా! అని అంటా ఉంటే బాలు, అన్నా ఏమీ అనుకోకుండా మీరింకొకసారి ఇతన్నెక్కడైనా చూస్తే నాకు కొంచెం చెప్పండన్నా. అలాగేనయ్యా! తప్పకుండా చెప్తాను. సరే, నాకు పార్టీ ఆఫీస్‌కి టైం అయితుంది. నేను బయలుదేరతాను అని చెప్పి ఎళ్ళిపోతాడు. అప్పుడే బాలుకి కాలొస్తది ట్రిప్పు గురించి. అలాగా, ఓకే. ఓకే. నేను తప్పకుండా వస్తాను అని వెళ్తాడు. విద్య రోడ్ మీద వెయిట్ చేస్తా ఉంటది బాలు కార్‌ని బుక్ చేసుకొని. బాలు వస్తాడు. కారాపడానికి చెయ్యి అడ్డు పెడతది. ఓయ్! నువ్వు నా కారు ఆపుతున్నావేంటి? అని బాలు అడుగుతా ఉంటే, కారు బుక్ చేసింది నేనే కాబట్టి. అనగానే బాలు, ఓహో! నేనింకా ఎవరో అనుకున్నానులే. ఏ? నేను క్యాబ్ బుక్ చేసుకోకూడదా? అని విద్య అంటా ఉంటే, బాలు, చెయ్యొచ్చు. కానీ ఇంత కరెక్ట్‌గా నువ్వే నా కారెలా బుక్ చేశావా అని. నీ కారని నాకు తెలియదు. నా ఫ్రెండేదో నంబరిచ్చింది బుక్ చేశాను. మీరొచ్చారు. ఎవరైతే ఏముందిలే కూర్చో అనంటాడు.
విద్య కూర్చుంటది. ఎక్కడికెళ్ళాలి అని అడుగుతాడు. గోకవరం బస్టాండ్ నుండి లెఫ్ట్‌కెళ్తే గవర్నమెంట్ స్కూల్ ఉంటది గదా! అక్కడికి అనంటది. సరే అని చెప్పి కార్ స్టార్ట్ చేసి బాలు వెళ్తా ఉంటాడు. విద్య బాలు ఫోన్‌ని జూస్తూ తిన దగ్గర ఫోన్ ఎట్లా కొట్టేయాలో అర్థం కావట్లేదే అని అనుకుంటా ఉంటది. బాలు ఏమో అవును నువ్వెప్పుడు చూసినా పార్లర్ అమ్మతో తిరుగుతా ఉంటావు. నీకేం పనిలేదా? అనగానే విద్య పని లేకపోవడం ఏంటి? నేను జాబ్ చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ అని అంటా ఉంటే బాలు మరి రాత్రంతా పనిచేసి పగలు పడుకోవచ్చు కదా! ఎందుకు ఆవిడతో తిరగడం అని అంటాడు. అప్పుడు విద్య నా ఫ్రెండ్‌తో నేను తిరుగుతాను. నీకేంటి అని అంటది. అప్పుడు బాలు నాకేంటి కాదు. ఆమెతో నువ్వెలా స్నేహం చేస్తున్నావా అని. ఆ? అని విద్య అంటది. ఆ! అంటే తను ఎవ్వరికీ అర్థం కాదు కదా! మీ ఇద్దరికీ స్నేహం ఎలా సెట్ అయిందా అంటున్నాను. అనగానే విద్య తను చిన్నప్పటి నుండి నా ఫ్రెండు అనంటది. అంటే నువ్వు చిన్నప్పటి నుండి మలేషియాలో పెరిగావా? అనగానే విద్య షాక్ అయితూ లేదు అనంటది. మరి పార్లర్ అమ్మ పెరిగింది మలేషియాలో కదా! నీ ఫ్రెండ్ ఎలా అయింది? విద్య ఏమో తనలో తాను అమ్మో! నేను వీడి దగ్గర ఫోన్ కొట్టేయాలని చూస్తుంటే వీడు నా దగ్గర రోహిణి మ్యాటర్ మొత్తం కొట్టేసేలా ఉన్నాడు. ఏంటి మాటల్లేవు? అని అంటా ఉంటే విద్య అంటే అది మా నాన్న వాళ్ళ నాన్న ఇద్దరూ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ మలేషియాలో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఊరొచ్చినప్పుడల్లా మేము కలుస్తూ ఉండేవాళ్ళం. అలా ఫ్రెండ్స్ అయ్యాం అనంటది. వెంటనే బాలు ఏమో తను నీకెలా ఫ్రెండ్ అయిందో గానీ, మా ఇంట్లో మాత్రం ఆమెని తట్టుకోలేకపోతున్నాం. హలో! నా ఫ్రెండ్ గురించి అలా మాట్లాడొద్దు అనంటది. హలో! హలో! కాస్త మెల్లగా. అయినా ఇప్పుడు ఎందుకు కోపడుతున్నావు? నేను నిన్ననలేదు గదా! అని బాలు అంటాడు. వెంటనే విద్య నన్నన్నా, నా ఫ్రెండునన్నా నేను ఒకేలా రియాక్ట్ అవుతాను. రోహిణి చాలా మంచమ్మాయి తెలుసా? అనగానే బాలు తెలుసు. మనోజ్ లాంటి పనికిమాలినోడిని చేసుకున్నప్పుడే తనెంత మంచిదో నాకు తెలుసు అని అంటాడు. అప్పుడు విద్య వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారిప్పుడు. నువ్వేమీ వాళ్ళ గురించి కామెంట్ చేయనక్కర్లేదు. సర్లే మీ గొడవ నాకెందుకు అని బాలు అంటాడు. అప్పుడే విద్యాకి కాలొస్తది. ఆ! చెప్పవే. ఓహో! అలాగా. సరే, సరే, సరే. ఓకే, ఓకే అనుకుంటూ యాక్టింగ్ స్టార్ట్ జేస్తది. షట్! ఈ టైంలోనే ఫోన్ కట్టవ్వాలా? బాలుగారు ఒకసారి మీ ఫోనిస్తారా? అర్జెంట్‌గా నా ఫ్రెండ్‌కి ఫోన్ జేసి ఒక విషయం చెప్పాలి. అనగానే బాలు దానికి ఫోనెందుకు? ఇదిగో చార్జరుంది తీసుకో అనంటాడు. విద్య ఏమో నా ఫోన్‌కి ఈ కేబుల్ సెట్ అవ్వదు. ఒకసారి మీ ఫోనివ్వండి. మీ బుర్రల్లాగే మీ ఫోన్‌లు గూడా తేడానే అనమాట. ఇదిగో అని బాలు ఫోనిస్తాడు. విద్య ఫోన్ తీసుకొని చూస్తా ఉంటది. బాలు ఫోన్ తీసుకొని మాట్లాడతానని చెప్పి మాట్లాడవేంటి? అనగానే విద్య అంటే తన నంబర్ సరిగ్గా గుర్తుకు రావడం లేదు. అదే ఆలోచిస్తున్నాను. అని బాలు అంటాడు. అవును. ఈ క్యాబ్ డ్రైవింగ్ బిజినెస్ అంతా బావుందా? డైలీ ఎన్ని ట్రిప్పులొస్తాయి? అని అడుగుతది. బాలు ఏమో డైలీ మన ట్రిప్పులను బట్టి 2, 3 ట్రిప్పులొస్తాయి. విద్య వెతుకుతూ, వెతుకుతూ దొరికింది అనంటది. బాలు వెనక్కి తిరిగి దొరికిందా? ఏం దొరికింది? అని అడుగుతాడు. వెంటనే విద్య అదే ఫోను నంబర్ గుర్తొచ్చింది. అదే చెప్తున్నాను. ఓహో! అని బాలు అంటాడు. బాలుకి కాలొస్తది. బాలు ఏమో మీనా ఫోను జేసిందేమో అది ఇటివ్వు అనగానే విద్య ముందు నేను మాట్లాడతాను. నాది ఇంపార్టెంట్ కాల్. తరువాత నీకిస్తాను. అనగానే బాలు అరే! నాకు ఫోనొస్తే నువ్వు మాట్లాడడం ఏంటి? ఇటివ్వు. ఇవ్వు అని తీసుకుంటాడు. ఫోన్ లిఫ్ట్ జేసి చెప్పు పూలగంప అనగానే మీనా ఏవండీ ఎక్కడున్నారు? ట్రిప్‌లో ఉన్నాను. ఇంటికెప్పుడొస్తారు? అని అడుగుతది. ఒక అరగంటలో వచ్చేస్తాను. సరే, సరే అని మీనా అంటా ఉంటే బాలు సరే నా కార్‌లో ఇప్పుడెవరున్నారో చెప్పు. నాకెలా తెలుస్తుందండి అని మీనా అంటది. నీకు బాగా తెలిసిన వాళ్ళే. వాళ్ళ పేరు చెప్తే నువ్వు అవునా అని ఆశ్చర్యపోతావు. నాకు బాగా తెలిసిన వాళ్ళా? ఎవరబ్బా? మన పార్లరమ్మకి బెస్ట్ ఫ్రెండ్ గూడా. విద్యానా అనంటది. అబ్బా! ఎంత కరెక్ట్‌గా చెప్పావు మీనా. ఏంటో తను చాలా విచిత్రంగా ఈరోజు నా కార్ బుక్ చేసుకుంది. అవునా అనంటది. ఆ! డ్రాప్ చేయడానికొచ్చాను. తనని డ్రాప్ చేసి ఇంటికొచ్చేస్తాను. సరే అని మీనా అంటది. సరే ఏంటి విషయం అని అడుగుతాడు. ఏం లేదు. ఊరికే చేశాను అని మీనా అంటా ఉంటే బాలు అంతేనా? లేకపోతే నేను గుర్తొచ్చానా? ఏవండీ చాల్లే సరసం ఉంటాను అనంటది. విద్య ఏమో అబ్బో! ఈ ఇద్దరిలో ఈ యాంగిల్ గూడా ఉందా అని అనుకుంటది. బాలు ఏమో ఆ! మనోజ్‌కి ఎవరో ఊరు పేరు లేకుండా లెటర్‌లు రాశారు కదా! వాడెవడో తెలిసిపోయింది మీనా. తెలిసిపోయిందా? అని మీనా అంటది. ఆ! వాడిని నేను పట్టుకున్నాను గూడా. విద్య కంగారు పడుతూ తనలో తాను అమ్మో! దినేష్ గాడు ఇరుక్కున్నాడు. అంటే రోహిణి గూడా ఇరుక్కుంటది. ముందు ఎలాగైనా వీడియో కొట్టేయాలి అని అనుకుంటది. బాలు ఏమో
అన్ని విషయాలు ఇంటికొచ్చాక చెప్తానులే అని అంటా ఉంటే మీనా, సరే సరే మీరు తనని త్వరగా దింపేసి ఇంటికొచ్చేయండి ఉంటాను. సరే ఉంటాను అని బాలు కూడా కట్ చేస్తాడు ఫోన్. తర్వాత కారు ఆపుతాడు. ఇక్కడెందుకు ఆపారు అని విద్య అడుగుతది. నువ్వు చెప్పిన చోటొచ్చింది దిగు. విద్య కారు దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోతది. బాలు బాయ్ అనుకుంటూ ఏంటో వీళ్ళ ఫ్రెండ్షిప్ గోల అనుకుంటూ వెళ్ళిపోతాడు. విద్య రోహిణికి కాల్ చేస్తది. విద్య వీడియో కొట్టేశావా అని అడుగుతది. ఏంటే కొట్టేసేది, ఆ కారులో సీటుకి నా తలేసి కొట్టుకోవాల్సి వచ్చేది. ఏ ఏమైంది అని రోహిణి అడుగుతది. ఆ బాలు నాకు ఆ అవకాశం ఇవ్వలేదే. నువ్వున్నావే. అరే ఇంత చిన్న పని కూడా చేయడం చేతగాలేదా నీకు? అంత మంచి ప్లాన్ ఇచ్చాను కదా, ఎందుకు ఫెయిల్ అయింది అని అడుగుతది. అప్పుడు విద్య, నువ్వు చెప్పిన పని చేశానే. అతన్ని మాటల్లో పెట్టి ఫోన్ తీసుకొని శివ దొంగతనం చేసిన వీడియో కూడా చూశాను. మీ అత్తయ్య దారిలో అలా వెళ్తుంటే ఆ శివ బైక్ మీదొచ్చి పర్స్ లాక్కొని వెళ్ళిపోతున్నాడు. అదంతా చూసి నేను షాక్ అయ్యాను కూడా. మరి ఆ వీడియో నాకు వెంటనే పంపొచ్చు కదా అని రోహిణి అడుగుతది. పంపిద్దామనే అనుకున్నానే. కానీ బ్యాడ్ టైం అనేదొకటి నిన్ను వదలదు కదా. సరిగ్గా అదే టైంకి మీనా బాలుకి ఫోన్ చేసింది. ఫోన్ తనకివ్వాల్సొచ్చింది. అనగానే రోహిణి, ఆ కాల్ మాట్లాడిన తర్వాతైనా నువ్వు ఫోన్ తీసుకొని వీడియో నాకు పంపొచ్చు కదా. నాకు ఆ అవకాశం ఎక్కడిచ్చాడు. నేను కారు దిగే వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. మహానుభావుడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలే గాని వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా నిజమైన జంట అంటే వాళ్ళేనే. ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో. నిజంగా వాళ్ళ మాటలింటే నాకే ముచ్చటేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రోహిణి అంటది. అవునే, నిన్ను మనోజ్ని చూసినప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఆశే ఉండేది కాదు. కానీ బాలుని మీనాని చూసేటప్పుడు నేను కూడా పెళ్లి చేసుకొని భర్తతో ప్రేమగా ఉండాలని అనిపించేది అని అంటా ఉంటే రోహిణి, నీకు అసలు బ్రెయిన్ ఉందా? వీడియో కొట్టేయమని నేను పంపిస్తే నువ్వు వాళ్ళిద్దరికీ సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది అంటావేంటి? నీ దగ్గరుంటే నిన్ను కొట్టేదాన్ని అనగానే విద్య, ఫోన్లేవే ఇప్పుడు మిస్ అయితే ఏంటి, ఇంకొకసారి ట్రై చేద్దాం అనగానే రోహిణి, అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవడం చేతకాలేదులే గాని ఇంకొకసారి ట్రై చేద్దామంట. అయినా నిన్ను పంపించాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. సర్లే పెట్టేయ్ అని ఫోన్ పెట్టేపోతే విద్య, రోహిణి ఒక్క నిమిషం. ఏంటి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిని చూడాలా అని రోహిణి అంటది. అది నేను చూసుకుంటానులే గాని నీకింకో కొత్త సమస్య వచ్చి పడింది. ఏంటది అని రోహిణి అంటది. బాలు దినేష్ని చూసినట్టున్నాడు. అతను పట్టుకునేటట్టే ఉన్నాడు కూడా. రోహిణి కంగారు పడుతూ ఏంటి అని అంటది. అవును, బాలు మీనాతో చెప్పేటప్పుడు విన్నాను. అవునా, అంటే ఆ దినేష్ గాడు మొత్తం చెప్పేసుంటాడంటావా అనగానే విద్య, అదైతే నాకు తెలియదులే గాని మనోజ్కి ఊరు పేరు లేకుండా పంపించిన లెటర్స్ గురించి బాలు మీనాతో చెప్పాడు. ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. రోహిణి కాల్ కట్ చేసి కంగారు పడతా ఉంటది. తర్వాత మీనా అందరికీ వడ్డిస్తా ఉంటది డైనింగ్ టేబుల్ దగ్గర. సత్యం, ప్రభావతి, రోహిణి, మనోజ్ తింటా ఉంటారు. అందరికీ వడ్డిస్తది. మనోజ్ ప్లేట్ పట్టుకునేసరికి అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతది. మనోజ్, కళ్ళు కనిపించడం లేదా? నేను మనిషినే అని అంటాడు. అప్పుడు మీనా, నేనున్నది నా భర్తకి నా అత్తామామలకి వండి వడ్డించడానికి. పక్కన మీ ఆవిడుంది కదా, మీరు మనిషి అని మీ ఆవిడ కూడా గుర్తించడం లేదా అని అంటా ఉంటే సత్యం, ఏరా ఇవాళ కొత్తగా అడుగుతావేంటి? నీకు నువ్వు వడ్డించుకో, లేదంటే నీకు పెళ్ళైంది కదా కోడలికి చెప్పు అనగానే మనోజ్, అందరూ మహారాణులు అయిపోతున్నారు అని అంటాడు. అప్పుడు మీనా, ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతున్నాము. గుడి ముందు అడుక్కు తినడం లేదు. మా ఆయనేమి అత్తగారి సొమ్ము కోసం ఆశపడ్డం లేదు. రోహిణి, మీ ఆయన్ని నా జోలికి రావద్దని చెప్పు, మర్యాదగా ఉండదు. ప్రభావతి, ఏయ్ ఏంటే అని అంటది. మీనా, ఏంటండి, ఏంటే అంటారేంటి? తమ్ముడు భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. కడుపుకి నేను వండి పెట్టిందేగా తింటున్నారు. ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం? ఇదేనా మీరు పెంచిన పద్ధతి అనగానే ప్రభావతి, ఇప్పుడు నేనేమన్నానే? నువ్వు వడ్డించకపోతే రోహిణి వడ్డిస్తుంది అంతే కదా అని అంటా ఉంటే సత్యం, ఎందుకు, వాడికి చేతులున్నాయి కదా అని అంటాడు. అక్కడికి బాలు వచ్చి, మీనా ఎవరి మీద అరుస్తున్నావు, ఏమైంది అనగానే మీనా, ఆ ఏం లేదు మీరు కూర్చోండి అని అంటది. వెంటనే బాలు, ఏమైందో చెప్పు అని అంటా ఉంటే మీనా, ఏం లేదులే కాని మీకు వడ్డిచ్చనా, మరెందుకు అరుస్తున్నావు అని అంటాడు. వెంటనే మీనా ఒక గ్లాస్ తీసుకొని నేలకేసి కొడతది. ఏహే, ఏం లేదని చెప్తే అర్థం కాదా? తింటారా తినరా, వడ్డిచ్చనా వద్దా
ఒక్కటే సోది అని అంటది. అందరూ షాక్ అయిపోయి నోరెళ్ళబెట్టుకొని చూస్తా ఉంటారు మీనాని. మనోజేమో తనలో తాను నేనేదైనా మాట్లాడితే కొట్టేలా ఉంది అని అనుకుంటాడు. సత్యమేమో ఒరేయ్! తింటావా? నోరు మూసుకొని తిను. వెళ్తావా? నోరు మూసుకొని వెళ్ళు అనగానే బాలు నోరు మూసుకొనే తిని వెళ్తాను. కానీ ఒక చిన్న లెక్కుంది. అది తేల్చుకుంటాను అని చెప్పి మనోజ్‌ని చూస్తూ ఒరేయ్! నేనేదో బెదిరింపు ఉత్తరాలు రాశాను కదా అని అన్నావు. నా మీద లేనిపోని నిందలేసావు అనగానే మనోజ్ నిందలు కాదు నిజాలే అని అంటాడు. అప్పుడు మీనా అయితే వెళ్ళి సాక్ష్యం తీసుకొని రండి. ప్రభావతి చిన్నగా నువ్వెందుకే మధ్యలో దూరిపోతావు అని అంటది. అప్పుడు మీనా ఆయనెవరు అని బాలుని చూపిస్తూ అడుగుతది. మీ ఆయనా అని అంటది ప్రభావతి. మీకేమవుతారు అని మీనా అడుగుతది. మా ఆయన కొడుకు అని అంటది. పోనీ ఆయనకి మీరేమవుతారు అని అడుగుతది. ప్రభావతి నేనేమవుతాను శత్రువునవుతాను. నాకు మాత్రం మా ఆయనే కదా! మా ఆయన్ని అనవసరంగా ఎవరైనా ఏదైనా అంటే అని కోపంగా అని తర్వాత క్షమించండి మావయ్య గారు అని అంటది. సత్యం నువ్వు మాత్రం వాళ్ళని క్షమించకమ్మా అని అంటా ఉంటే బాలు గిన్నె తీసి నెత్తిన బొర్లించినా మా నాన్న ఏమీ అనడు. మీరేదో చెప్తున్నారు చెప్పండి అని మీనా అంటది. నేను కాదు ఆ లెటర్ రాసింది అని బాలు అంటా ఉంటే ప్రభావతి నువ్వు కాకపోతే ఇంకెవరు రాస్తారు అని అంటది. మీనా కోపంగా చూస్తా ఉంటే మీనా వైపు చూసి ఆ అంటే ఇంకెవరు రాశారా అని అంటున్నాను అనగానే మీనా చెప్తున్నారు కదా చెప్పేదాకా ఓపిక పట్టండి అని అంటది. బాలు ఏమో ఒరేయ్ గుళ్ళో ఒకడున్నాడు గురూజీ గురూజీ అని వెళ్ళావు కదా ఆ గురూజీ అందర్నీ అని కోపంగా అనుకుంటూ శాంతం వాడే వాడెవడో గాదు ఒక పెద్దావిడని బండితో గుద్దేసి పారిపోతుంటే పోలీసులకి అప్పజెప్పాను. వాడు అనగానే అందరూ ఆలోచిస్తా ఉంటారు. రోహిణి ఏమో తనలో తాను బాలు పోలీసులకి పట్టిస్తే మరి ఆ గుణగాడు వాడు పట్టిచ్చానని అంటాడేంటి అని అనుకుంటది. ప్రభావతేమో "హ్మ్. అది సంగతి. ఏంటి సంగతి?" అని మీనా సీరియస్‌గా అంటది. ప్రభావతి భయపడుతూ "ఆ! వీడెళ్ళి ఊళ్ళో ఎవరితోనో గొడవ పడుంటాడు. వాళ్ళు వీడి మీద పగ తీర్చుకొనుంటారు. హ్మ్. అని బాలు అంటాడు. రోహిణి ఏమో "ఆ! అంతే అత్తయ్య" అనగానే మీనా "మా ఆయన మీద కోపముంటే మీ ఆయనకెందుకు లెటర్స్ పంపిస్తున్నాడు? దమ్ముంటే వాడు అదే బెదిరింపు ఉత్తరం మా ఆయనకివ్వొచ్చు కదా!" అనంటది. వెంటనే బాలు "ఆ! అరే! వాడు లెటర్ రాసాడు సరే. నువ్వెందుకురా అనవసరంగా భయపడ్డావు?" అనగానే మనోజ్ "ఆ! ఒకడొచ్చి లెటర్ ఇచ్చి నువ్వు చావబోతున్నావు అంటే భయపడ్డా?" అని అంటా ఉంటే బాలు "చచ్చినా భయపడను. నా చావు డిసైడ్ జేయడానికి వాడెవడురా? వాడేమైనా యమధర్మరాజా? నువ్వు భయపడ్డావు అంటే నువ్వు వాడికేదో ఫ్రాడ్ చేసుంటావు. లేదంటే పార్లరమ్మ ద్వారా ఏదైనా తప్పు జరుగుంటది." రోహిణి ఏమో "ఆ! బాలు నా జోలికి రాకు" అనంటది. అప్పుడు బాలు "వాడిని మాత్రం వదిలిపెట్టను. నేను చూశాను కదా! వాడి ఫోటో మా వాళ్ళకిచ్చాను. అతి త్వరలో వాడెక్కడున్నారో మా వాళ్ళు పట్టుకుంటారు" అనగానే సత్యం "అప్పుడు నువ్వు తొందర పడకుండా పోలీస్ స్టేషన్‌లో పెట్టు." "హ్మ్. నిజమే" అని బాలు అంటాడు. రోహిణి ఏమో "ఆ! అనవసరంగా పోలీస్ కంప్లెయింట్ ఎందుకు?" అని అంటా ఉంటే మీనా "ఎందుకు? వాడు దొరికితే ఎవరి కథలైనా బయటకొస్తాయనా?" అని అంటది. అప్పుడు రోహిణి "అంటే నీ ఉద్దేశం?" అనగానే మీనా "పోలీస్ కంప్లెయింట్ ఇస్తే వాడే కదా లోపలికెళ్ళేది. మీ ఇద్దరిలో ఒకరు కాదు కదా! నువ్వెందుకు వద్దంటున్నావో నాకర్థం కావడం లేదు" అని అంటా ఉంటే ప్రభావతి ఆలోచించి "ఆ! అవును. నువ్వెందుకు వద్దంటున్నావు రోహిణి?" అనగానే రోహిణి "కంప్లెయింట్ ఇస్తే ఎంక్వైరీ కోసం మాటి మాటికి షోరూమ్‌కి పోలీసులొస్తూ ఉంటారు. అప్పుడు కస్టమర్స్‌కి ఇబ్బందిగా ఉంటుంది. షాప్ గురించి, మా గురించి ఏవేవో ఊహించుకుంటారు. అది బిజినెస్ మీద దెబ్బే కదా! అంటే వాణ్ణి అలాగే వదిలేద్దామా రోహిణి?" అని మనోజ్ అడుగుతాడు. వెంటనే బాలు "అలా ఎలా వదిలేస్తాను? వాడెవడు? వాడి పేరేంటి? ఈ ఇంట్లో వాడికి ఇంకెవరు తెలుసు? వాళ్ళతో వాడికి ఎలాంటి పరిచయం ఉంది? లక్షలు మింగినోడికే ఎందుకు లెటర్లు రాస్తున్నాడు? వాడి పుట్టు పూర్వోత్తరాలన్నీ తవ్వి తవ్వి బయటికి తీస్తా. గుంజి 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 గూప్ పగలగొడతా" అని అంటా ఉంటాడు. రోహిణి ఏమో టెన్షన్ పడతా ఉంటది. ఇటు రవి బండి మీద శృతిని ఎక్కించుకొని వెళ్తా ఉంటాడు. "ఏం మాట్లాడవేంటి?" అని అంటా ఉంటే శృతి "మా ఇంట్లో కుక్క 4 పిల్లల్ని పెట్టిందంట. మా రాజుగారు ఆడిటర్ కదా! ఈ మధ్య టీడీఎస్ ఫైలు రిటర్న్ చేయడమే కాదు టీఎస్టీ కూడా చేయిస్తున్నాడంట. చందమామ సీరియల్‌లో హీరోయిన్‌ని మార్చినప్పటి నుండి నేనే డబ్బింగ్ చెప్తున్నాను" అని అంటా ఉంటే రవి "ఆపు ఏదైనా మాట్లాడమంటే ఏదేదో మాట్లాడతావేంటి" అని అంటాడు.
అప్పుడు శృతి, లేకపోతే నువ్వు నోరు విప్పితే కొత్త రెసిపీ, కొత్త బాసు, కొత్త ఫుడ్ ఐటెమ్, కొత్త ఎక్స్పెరిమెంట్ అంటూ నీ జాబ్ గురించే మాట్లాడుతా ఉంటే నాకెలా ఉంటుంది? లవ్ చేసుకున్నప్పుడు ఇలాగే మాట్లాడేవాడివా? అనగానే రవి, లవ్ చేసుకునేటప్పుడు నాకు లవ్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చావా? అసలు మాట్లాడే ఛాన్స్ ఇచ్చావా? అనగానే శృతి, నాకు నచ్చింది నాకు దక్కాల్సిందే. ఇంకొకరు సొంతం చేసుకునే ఛాన్స్ ఇవ్వను అని అంటా ఉంటది. ఇటు నీతూ కార్కి రిపేర్ వస్తది. ఏంటి ప్రాబ్లం అని డ్రైవర్ని అడుగుతా ఉంటే, నాకు కూడా తెలియట్లేదు మేడం అని అంటా ఉంటాడు. నీతూ ఫోన్ చూసుకుంటూ రోడ్డు మీద, ఛ, ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వడం లేదు అని అనుకుంటూ ఉంటది. రవి నీతూని చూసి, నీతూలా ఉందేంటి అనగానే శృతి, లా కాదు నీతూనే అని అంటది. రవి ఏమో, కారు ఆగిపోయినట్టుంది అని అంటా ఉంటే నీతూ వాళ్ళని చూసేస్తది. శృతి ఏమో, ఇప్పుడే చెప్తున్నాను, బైక్ ఆపకు, ఆపకుండా పోనివ్వు అని అంటా ఉంటే రవి, తను చూశాక ఆపకుండా ఎలా వెళ్ళాలి అని బైక్ ఆపుతాడు. మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు నీతూ, ఆ, కారు ఆపుకొని నీ బైక్ మీద రావాలని వెయిట్ చేస్తున్నాను. లేకపోతే ఏంటి, కార్ పాడైంది, క్యాబ్ దొరకడం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి అనగానే శృతి, ఇంకొంచెం సేపు ట్రై చేయండి, క్యాబులు దొరుకుతాయి అని అంటది. వెంటనే నీతూ, దొరికితే వెర్రిదాన్లాగా ఇంకా ఎందుకు రోడ్డు మీద నిల్చుంటాను, ఎప్పుడో వెళ్ళిపోయేదాన్నే కదా అని అంటా ఉంటే శృతి, రవి, మనం కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి కదా, పోనివ్వు అని అంటది. నీతూ ఏమో, రవి, ఎక్కడి వరకు వెళ్తున్నారు అని అడుగుతది. మా ఇంటి దాకా అని రవి అంటాడు. ఒక్కసారి కిందకి దిగుతారా అని శృతిని అంటది. ఎందుకు అని శృతి అడుగుతది. కిందకి దిగమన్నాను, పైకి దిగమనలేదు అనగానే శృతి, పైకి దిగమని పైకెళ్ళి చచ్చిన వాళ్ళు కూడా అనరు అంటూ దిగుతది చిరాకు పడుతూ. వెంటనే నీతూ బైక్ ఎక్కేస్తది. శృతి కోపంగా, ఏయ్ ఏంటిది అనగానే నీతూ, నేనొక మీటింగ్ అటెండ్ అవ్వాలి, పోనీ రవి అని అంటది. శృతి ఏమో, ఏంటి పోనిచ్చేది, మరి నేను అని అడుగుతది. మీరు వెనకాల ఎక్కండి అని అంటది. మీరే వెనకాల ఎక్కొచ్చు కదా అని శృతి అడుగుతది. వెంటనే నీతూ, నాకు బైక్ మీద వెళ్ళాలంటే ఫోబియా, అందుకే మధ్యలో కూర్చుంటాను, రవిని పట్టుకొని కూర్చుంటాను అని నవ్వుతూ అంటది. శృతి ఏమో కోపంగా, రవి అని అంటది. రవి, ఎక్కు శృతి అని అంటాడు. అక్కడ ఇరుకవుతుంది అని శృతి అంటా ఉంటే, నీతూ, సర్దుకో, నారి నారి నడుమన రవి అంటూ రవిని మధ్యలో కూర్చోబెట్టలేం కదా అని అంటది. శృతి ఏమో, అది నా ప్లేసు అని అంటా ఉంటే నీతూ, నో ప్రాబ్లం, నాకేం అబ్జెక్షన్ లేదు, మీ ప్లేస్లోకి నేనొస్తే మిమ్మల్ని ఏమీ మధ్యలో వదిలేయడం లేదే, మిమ్మల్ని కూడా ఎక్కమంటున్నాను, ఏం చక్క ముగ్గురం వెళ్ళొచ్చు, ట్రిపుల్స్ వెళ్ళడం తప్పు అని శృతి అంటది. అప్పుడు నీతూ, ఎప్పుడూ డబల్స్ వెళ్తే థ్రిల్లేముంది, నువ్వు పోనీ రవి, నువ్వు ఎక్కు శృతి, ఛ అనుకుంటూ శృతి ఎక్కుతది. కంఫర్ట్ గా ఉందా అని రవి అడుగుతాడు. ఆ, ఎకరం ప్లేస్ ఉంది కదా కూర్చోడానికి, ఛీ అని అంటది. పోనీనా అని రవి అంటాడు. వద్దంటే ఆగుతావా అని అంటా ఉంటే నీతూ, ఇలా కూర్చుంటే హాయిగా ఉంది రవి అని నవ్వుతూ అంటది. శృతి ఏమో చిరాకు పడుతూ, రవి పోనీ అని అంటది. రవి పోనిస్తా ఉంటే నీతూ కావాలనే రవి మీద చేయేస్తది. శృతి ఏమో, మధ్యలో కూర్చున్న వాళ్ళకి భయం ఎందుకు అని చేయి తీసేసి దుమ్ము 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 అని దులుపుతా ఉంటే నీతూ నవ్వుతా ఉంటది. రవి ఏమో తనలో తాను, భగవంతుడా, నరుడా, యముడా, ఈ రోజు నాకు కాళరాత్రే అని అనుకుంటూ ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.